హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో అందరికీ ఎంతో ఉపయోగపడే మంచి చిట్కాలను మీకు చూపించబోతున్నాను. ఇలా మనం అందరూ వాడే నెగ్లెటర్ వాడుతూ ఉంటాము, అది గలీజ్ అవుతూ ఉంటుంది, జిడ్డు జిడ్డు అవుతూ ఉంటుంది. దాన్ని మేము వాటర్ వేసి వాష్ చేయలేం కదండి, చెడిపోతుంది. అలాంటప్పుడు ఒక టిష్యూ పేపర్ తీసుకొని టిష్యూ పేపర్లో ఈ విధంగా బేకింగ్ సోడా వేసుకోవాలి, వంట సోడాని వేసుకొని ఈ విధంగా 5-10 మినిట్స్ ఇలా ఈ విధంగా మంచిగా రబ్ చేసామంటే చూడండి ఫ్రెండ్స్, గిడ్డు మరకలన్నీ దీనికి టిష్యూ పేపర్కి అతుక్కుంటుంది. ఇలా ఈ విధంగా మంచిగా రబ్ చేసుకోవాలి. రబ్ చేసుకోవడం ద్వారా మంచి గలీజ్ అది దానికి ఉన్న నీట్ చూడండి ఫ్రెండ్స్, గలీజ్ ఉన్నదాన్ని ఈ విధంగా అతుక్కుంటుంది. లైవ్లో మీకు చూపించుతున్నాను. ఈ విధంగా యూజ్ చేసుకున్న తర్వాత మంచి ఇంకో టిష్యూ పేపర్ని తీసుకొని ఈ విధంగా చూసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత గలీజ్ ఉండేదంతా వెయిట్ అంత నీట్గా కానొస్తుంది. ఇలా నచ్చితే ఒకటి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఎక్కడంటే అక్కడ పెట్టడం ద్వారా తేయడం ద్వారా చేతి దాన్ని వేస్ట్ అవుతుంది. అలా కాకున్నట్లు ఈ విధంగా ఒక 2 వాటర్ బాటిల్ తీసుకుని 2 స్టిక్కర్ అతికించుకుని ఈ విధంగా పెట్టుకోండి. ముందుగా రెంటెడ్ హౌస్లోనే ఎక్కడంటే అక్కడ మనం హోల్ పెట్టడానికి ఓనర్స్ ఒప్పుకోరు కాబట్టి ఈ విధంగా మనం ఇలా యాంగే బ్యాగ్ను ఏమో వస్తువులు ఏదో ఒకటి కొనుక్కొని వస్తూ ఉంటాము. అలా వీటిని వేస్ట్ చేయకోకున్నట్లు ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా ఇలా ఈ విధంగా కట్ చేసుకుని 4 పీసెస్ అయితే నేను చేసుకున్నాను. దీన్ని మనము గ్యాస్ స్టవ్కి దానికి వేస్ట్గా పడేయకోకున్నట్లు గ్యాస్ స్టవ్ తుడిసేటప్పుడు టైల్స్ తుడిసేటప్పుడు మనం ఇలా తుడిసేసి పాడేసినామంటే దాని యొక్క యూస్ఫుల్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి కాస్త గిన్నెలో పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఇలా కాస్త కర్పూరాన్ని తీసుకోవాలి. కర్పూరాన్ని వేసుకొని దీంట్లో కాస్త వాటర్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని దీన్ని ఇందాక నేను 4 పీసెస్ చేసుకొని ఉంచుకున్నాను కదా, దా క్లాత్ని ఈ విధంగా ఇందాక 4 పీసెస్ చేసుకుని ఈ క్లాత్ని ఈ విధంగా తీసుకొని దీన్ని గ్యాస్ స్టవ్ పైన దీన్ని మీద ఇలా టైల్స్ మీద ఇలా క్లీన్ చేసుకున్నామంటే దీని వలన బొద్దింకులు కానీ చిన్న చిన్న బొద్దింక పిల్లులు పారాడేది ఉంటుంది ఫ్రెండ్స్. అలాంటి పారాడుకోకున్నట్లు ఈ విధంగా మనము చేసుకోవడం ద్వారా మంచిగా ఉంటుంది. అదేవిధంగా బల్లులు కూడా రాకున్నట్లు ఉంటుంది, చూడడానికి కూడా బాగా క్లీన్గా అయిపోతుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఇలా ఈ వాటర్ని వేస్ట్గా పడేయకోకున్నట్లు దీన్ని తీసుకొని ఇలా సింక్లో వేస్తే రాత్రిపూట మనకి స్మెల్ అనేది రాదు, దాంట్లో బొద్దింకలు కూడా రావు ఫ్రెండ్స్. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. మనం గ్యాస్ స్టవ్ను క్లీన్ చేసుకోవడానికి ఇలా క్లీన్ చేసుకుంటుంటాము. అలా క్లీన్ చేసేటప్పుడు వాటర్ పడి బర్నర్లు అనేవి చెడిపోతూ ఉంటాయి. అలా చెడిపోకున్నట్లు ఇలా 2 బర్నర్ల వైపు 2 గిన్నెలను పెట్టి ఇలా వాష్ చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు తెలుస్తుంది. అప్పుడే ఇలా వాష్ చేయడం ద్వారా బర్నర్లో వాటర్ అనేది పడవు. నచ్చితే ట్రై చేయండి. నెక్స్ట్ మనం ఆనియన్స్ని ఎక్కువ తెచ్చుకుని స్టాక్ పెట్టుకుంటూ ఉంటాము. అలాంటప్పుడు అవి మెత్తగా కావడం, దాని మీద చిన్న చిన్న ఈగలు వాలడం అలా వస్తూ ఉంటాయి. అలా కాకున్నప్పుడు ఇలా ఈ విధంగా పేపర్ని పెట్టండి. పేపర్ పెట్టడం ద్వారా పురుగులు పెట్టడం ఆనియన్ మెత్త కాకున్నట్లు ఉంటుంది. ఒకసారి మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ మనం అందరూ ఇంట్లో ఇలా రోకలు యూజ్ చేస్తూ ఉంటాము. ఇలా యూజ్ చేసేదాన్ని నైట్ టైం యూజ్ చేసుకొని అలానే పెట్టేస్తూ ఉంటాం. దాంట్లో బొద్దింకులు పడినాయో, బొద్దుకులు పారాడుతున్నాయో, బల్లులు పడుతున్నాయో మనం చూడం కదా ఫ్రెండ్స్. అలాంటప్పుడు ఇలా మనం ఇంట్లో ప్లాస్టిక్ కవర్స్ కంపల్సరీ ఉంటాయి. ఇలా కవర్ని ఇలా యూజ్ చేసి ఇలా కట్టేసుకొని పెట్టేయడం ద్వారా దానిలో బల్లులు కానీ పురుగులు కానీ పారాడే అవకాశం ఉండదు ఫ్రెండ్స్. ఇలా మోస్ట్ యూస్ఫుల్ టిప్. అలానే నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్కువ సబ్బు లాస్ట్ అయిపోయిన వెంటనే ఇలా పీసెస్ని ఎక్కువ పాడేస్తూ ఉంటాము. అలా పాడేయకున్నట్లు ఒక గిన్నె తీసుకొని ఇలా వాటర్ వేసుకొని ఒక 15-20 మినిట్స్ ఇలా వాటర్లో ఉంచామంటే ఆ సబ్బు మంచిగా కరుగుతుంది. కరిగి ఒక లిక్విడ్ మాదిరిగా మనకి తయారవుతుంది. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా తయారైన దాన్ని మనం బట్టలు ఉతికేటప్పుడు సర్ఫ్ వేస్తుంటాం కాబట్టి ఎలాగో అలా సబ్బులను పడేయకున్నట్లు ఈ విధంగా ఉపయోగించుకుని చూడండి ఫ్రెండ్స్, మంచిగా బురుగు వస్తుంది. ఇలా బట్టలు నానేసుకొని బట్టలు ఉతుకోవడం ద్వారా ఈ టిప్ అయితే మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేసి బెల్ ఐకాన్ని కొట్టండి. ఒక లైక్ వల్ల నాకు ఎంతో యూజ్ అవుతుంది. మంచి టిప్ తెలియని వాళ్ళకి ముందుకు తెలుస్తుంది.
లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలానే నెక్స్ట్ వచ్చేసి మనం ఇలా బ్రష్ వేస్ట్ అయిందనేసి అయిపోయిన వెంటనే పాడేస్తూ ఉంటాము. అలా పడేయకున్నట్లా నేను ఇలా నైఫ్ని వేట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాను. బ్రష్ని ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకొని దీన్ని ఇలా వేడి చేసుకొని మంచిగా వేడి చేసుకొని ఇలా వేడి చేసుకొని ఇలా అతికించుకున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా అతికించుకున్నాను. అలా వేస్ట్ అయిందని పాడేసే బదులు ఈ విధంగా ఒకసారి యూజ్ చేసి చూడండి. ఇలా విండోస్లోను చిన్న చిన్న వాటిలోను క్లాత్తో మనము క్లీన్ చేసుకోవడానికి కాదు కదా ఫ్రెండ్స్గా ఈ విధంగా క్లీన్ చేసుకోవడానికి మంచిగా ఉపయోగపడుతుంది. ఈ టిప్లో మీకు ఏ టిప్ నచ్చిందో ఆ టిప్ను నాకు కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.